హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనకు ఎక్స్ ప్లస్ ఐవై యొక్క వాల్యూ వచ్చేసి ఈ విధంగా ప్రూవ్ చేయమని చెప్తున్నమాట. సో లేట్ చేయకుండా క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏంటంటే విధంగా ఇచ్చారు కదా. సో దీన్ని ఏ విధంగా రాసుకుంటాం అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా కదా. సో దీన్ని ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా divided by 1 plus cos theta minus I sin theta. మనకు క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది, మళ్ళీ ఇదే వస్తుంది అనమాట. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ మనకి ఇది వచ్చేసి 1 వస్తుంది. 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా డివైడెడ్ బై, ఇప్పుడు ఇదొకటి అనుకుంటే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది కదా. 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా ఈజ్ 1 ప్లస్ కాస్ టీటా స్క్వేర్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. ఎంత అవుతుంది, ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా డివైడెడ్ బై ఏం ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ టీటా స్క్వేర్ ప్లస్ 2 కాస్ టీటా అండ్ మైనస్ ఐ స్క్వేర్ వచ్చేసి -1 కదా. సో +1 అయిపోతుంది అండ్ సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వచ్చేసి 1 ప్లస్ కాస్ స్క్వేర్ అండ్ 2 వచ్చేసి 1 కదా. 1 ప్లస్ 1 వచ్చేసి 2 అండ్ 2 కాస్ టీటా. 1 ప్లస్ కాస్ టీటా డివైడెడ్ బై 2 ప్లస్ 2 కాస్ టీటా మైనస్ ఐ ఇంటూ సైన్ టీటా డివైడెడ్ బై 2 ప్లస్ 2 కాస్ టీటా. ఓకే, సపరేట్గా రాసుకున్నాను ఈ టర్మ్కి ఇది, ఈ టర్మ్కి ఇది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో 2ని కామన్ తీస్తున్నా. ఇలా ఎందుకు రాసుకున్నానంటే నాకు ఈ టర్మ్ విధంగా రావడానికి. ఓకే, ఎక్స్ ప్లస్ ఐవే కదా. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కామన్ తీసి ఇక్కడ లోపలికి రాసిన అంతే. 2ని కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ టీటా కదా. ఇక్కడ కాస్ టీటా గెట్ క్యాన్సిల్ అయితే మనకి ఇది ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత, 1/2 అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఈ టర్మ్. ఓకేనా, కంపేర్ చేసి రాద్దాం. వాళ్ళు ప్రూవ్ చేయమంటుంది ఎక్స్ యొక్క వాల్యూ కదా. సో మనకి ఇది ప్రూవ్ చేయాల్సిన వాల్యూ క్వశ్చన్లో అనమాట పార్ట్ ఇది. అయితే నేను ఎక్స్ యొక్క వాల్యూ మాత్రమే తీసుకుంటున్నా. సో వై యొక్క వాల్యూ ఏం తీసుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ స్క్వేరింగ్ అండ్ బూస్ట్ చేస్తే ఏమవుతుంది, 4x² ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇంతే కదా ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.